హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 2 కథలలో మొదటి కథ గద్దముక్కు మంత్రకత్తె. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. రాచవరం అనే గ్రామంలో ఉండే రమణయ్యకు లలిత ఒక్కగానొక్క కూతురు. ఆమెకు బావ నరహరితో పెళ్ళని రమణయ్యతో పాటు కుటుంబంలో అందరూ అనుకున్నారు వాళ్ళ చిన్నప్పుడు. రమణయ్య మంచి తెలివితేటలు, చొరవ ఉన్నవాడు. ఆయన లలితకు 12 ఏళ్ల వయసులో ఆ గ్రామం విడిచి పట్నం పోయి అక్కడ వ్యాపారంలో 4-5 ఏళ్లు తిరగకముందే లక్షలు ఆర్జించాడు. దాంతో ఇప్పుడు ఆయనకు గ్రామంలో వ్యవసాయం చేసుకునే నరహరికి తన కూతురునివ్వడం ఇష్టం లేదు. అయితే లలిత మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే నరహరి బావనే చేసుకుంటాను అని ఖచ్చితంగా తెగేసి చెప్పేసింది. కూతురి పట్టుదల ఎరిగిన రమణయ్య పెళ్లి మాటల కోసం చాలా కాలం తర్వాత తన గ్రామానికి వెళ్ళాడు. అక్కడి నుంచి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆయన కూతురితో, ఇక నరహరిని మర్చిపో, వాడితో నీ పెళ్లి జరగదు అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. అతని భార్య తరచి తరచి అడిగిన మీదట ఆయన అసలు సంగతి వివరించాడు. 2 నెలల క్రితం నరహరి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. గ్రామానికి తూర్పున ఉన్న ఒక అడవిలో చెరువు గట్టు మీద ఒక చిన్న కుటీర లాంటిది కట్టుకుని అందులో ఉంటున్నాడట. తన వాళ్లను కలవడానికి కానీ కనీసం మాట్లాడటానికి కూడా అతను ఇష్టపడటం లేదు. రమణయ్య ఇదంతా చెప్పి, అటువంటి సన్యాసికి మన అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తాం? భర్త మాటలు ఆశ్చర్యపోతూ విన్న రమణయ్య భార్య, అలాగా, నిజమే మరి, అలాంటి వాడికి మనం పిల్లని ఎలా ఇస్తాం అంటూ భర్తకి వంత పాడింది. ఆ రాత్రంతా లలితకు నిద్రలేదు. నరహరిని కలిసి నిజానిజాలు తెలుసుకోవాలి అనుకున్నది ఆమె. తను నరహరిని చూడటానికి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోరు. అందువల్ల ఆమె చీకటితోనే ఇల్లు వదిలి బయలుదేరింది. ఆమె నరహరి కుటీరం వేసుకుని ఉన్న చెరువుగట్టు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. నరహరి చెరువుగట్టు మీద కూర్చుని చెరువులో ఎగిరెగిరి పడుతున్న చేపలకేసి చూస్తున్నాడు. అతడు లలితను చూడగానే నివ్వెరపోయాడు. లలిత అతడి పక్కనే కూర్చుంటూ, ఎందుకు అరణ్యవాసం, ఎవరి మీద కోపం, ఎందుకు అని అడిగింది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అంటూ నరహరి కోపంగా ప్రశ్నించాడు. లలిత ఏమాత్రం తడువుకోకుండా, మన పెళ్లి సంగతి మాట్లాడటానికి అన్నది. పెళ్లి గిల్లి అంటూ ఏమీ మాట్లాడకు, వెంటనే వెళ్ళిపో అన్నాడు నరహరి శాశ్వతున్నట్టుగా. వెళ్ళను, నువ్వు ఇల్లు వదిలి రావడానికి కారణం చెప్పి తీరవలసిందే అన్నది లలిత పట్టుదలగా. ఏ పరిస్థితిలోనూ చెప్పను అంటూ నరహరి లేచి విసురుగా కుటీరంలోకి పోయి తలుపు మూసుకున్నాడు. లలిత కళ్ళ నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరింది. అంతట్లో ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. లలిత ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నది. చూస్తూ ఉండగానే చుట్టూ దట్టమైన చీకట్లు ముసురుకున్నాయి. కొద్దిసేపటికి వర్షమైతే తగ్గింది, కానీ ఏవో మృగాల అరుపులు ప్రారంభమయ్యాయి. చీకట్లో దారి తెలియక ఆ రాత్రికి నరహరి కుటీరంలో గడుపుదామని అక్కడికి వచ్చింది. ఆమె ఎంతసేపు కొట్టినా తలుపు తెరిచేందుకు నరహరి రాలేదు. లలిత తలుపు పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి చూసింది. అక్కడ నరహరి లేడు. మంచం మీద ఒక పెద్ద గద్ద కనిపించింది. ఏమిటి వింత, ఇతగాడుగానే గద్దను పెంచుకోవట్లేదు కదా అనుకుంటూ ఆమె తలుపు పక్కగా పడుకుని కళ్ళు మూసుకున్నది. తెల్లవారి నరహరి తలుపు తీసుకుని బయటికి వస్తూనే లలితను చూసి ఆశ్చర్యపోతూ ఏదో ప్రశ్నించబోయేంతలో ఆమె జరిగింది చెప్పి, రాత్రి లోపల నువ్వు లేవు, గద్ద ఉంది, ఇప్పుడు గద్ద లేదు, నువ్వున్నావు, ఏమిటి బావా ఇదంతా అని అడిగింది. నరహరి పెద్దగా నిట్టూర్చి, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయింది. సరే, అంతా వివరంగా చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. దాదాపు 2 నెలల క్రితం లలితను చూడాలనిపించి పట్నం బయలుదేరాడు నరహరి. త్వరగా పట్నం చేరాలి అన్న ఆతురత కొద్దీ అడవిలోని అడ్డదారి పట్టాడు. ఆ అడవిలో ఒక చింతల తోపు చేరుకునేసరికి సాయంత్రం కావస్తున్నది. ఆ తోపులో ఉన్న ఒక గుడిసె ముందు నులక మంచం మీద రాగిరంగు జుట్టును దువ్వుకుంటూ ఒక వికార స్త్రీ కూర్చుని ఉన్నది. కారు నలుపు శరీరం, గద్ద ముక్కు, గొంగళి లాంటి ఎర్రంచు గల నల్లటి అంగరక కట్టుకుని ఉన్నది ఆమె నరహరిని చూస్తూనే, చాలా కాలానికి అందగాడొచ్చాడు, ఈ దారి గుండా వస్తున్నాడు, ఎక్కడికి రా ప్రయాణం అని అడిగింది. ఆ వికారిని చూసి నరహరి చీదరపడుతూ, నా గురించి నీకెందుకు, నాకు కాబోయే భార్యను చూడబోతున్నాను, నీకేమైనా అభ్యంతరమా అన్నాడు కోపంగా. అభ్యంతరమే,
అంటూ ఆ వికారి గద్దముక్కును ముందుకు చాచి రాగి రంగు చుట్టూ ఉడివేస్తూ, నేను ఇంకా పెళ్లి కావలసిన దాన్ని, ఇద్దరం ఈ చింత చెట్ల సాక్షిగా పెళ్లాడేద్దాం అన్నది నరహరిని సమీపిస్తూ. నన్ను అందగాడన్నావు సరే, మరి నీ అందం మాట ఏమిటి? ఆ దిక్కుమాలిన మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? గద్దముక్కు, కారు నలుపు రంగును నువ్వును అన్నాడు నరహరి వెటకారంగా. వెంటనే వికారి గుడ్లు రుముతూ నరహరి కేసి చూసి, గద్దముక్కు అంటూ నన్ను అవమానిస్తావా? నేను కారు నలుప? సరే, ఆ కారు నలుపు చీకట్లో గద్దగా, పగలు మనిషిగా చిత్రవధ అనుభవించు అంటూ ఏదో మంత్రం జపించింది. అప్పుడు ఆ వికారి మంత్రగత్తె అని గ్రహించాడు నరహరి. అయితే అంతగా మంత్రతంత్రాలంటే నమ్మకం లేని అతడు తన ప్రయాణం సాగించాడు. అడవి దాటుతూ ఉండగా చీకట్లు ముసురుకున్నాయి. వెంటనే నరహరి శరీరంలోంచి భరించలేనంత వేడి సెగలు పుట్టుకువచ్చి అతడు గద్దగా మారిపోయాడు. ఆ రాత్రికి ఒక చెట్టు మీద తలదాచుకుని తెల్లవారి మనిషి రూపం రాగానే మంత్రగత్తెను కలుసుకుని తనకు పట్టిన దురవస్థ నుంచి విముక్తి కలిగించమని కాళ్లా వేళ్లా పడ్డాడు. మంత్రగత్తె మనసు కరగలేదు. ఇదంతా చెప్పి నరహరి, ఈ సంగతి మా ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా నీకు తెలిస్తే తీరని దుఃఖానికి లోనవుతారని ఇలా అందరికీ దూరంగా ఉంటూ ఒంటరితనం అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా. అంతా విన్న లలిత నరహరితో ఒక్క మాట కూడా అనకుండా తిరుగు ప్రయాణమైంది. మంత్రగత్తెను కలుసుకుని తన బావకు పట్టిన దురవస్థను తొలగించాలని ఆమె ఆలోచన. లలిత చింతలతోపు చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. మంత్రగత్తె చింత చెట్టు నీళ్ళలోకి ఒక నులక మంచం ఈడ్చుకుని దాని మీద కూర్చుని ఏదో తింటున్నది. లలిత చొరవగా వెళ్ళి మంత్రగత్తె పక్కన మంచం మీద కూర్చుంటూ, అక్కయ్య, భోజనం వేళ ఏదో పలహారంతో సరిపెట్టుకుంటున్నావేమిటి? అందుకే ఇలా చిక్కి శల్యమైపోతున్నావు అన్నది. నువ్వెవత్తివే, దారైపోయే దానివి వరుస కలుపుతూ మంచం మీద నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నావు అన్నది మంత్రగత్తె కోపంగా. చెప్పానుగా నీకు చెల్లెల్లాంటిదానని. ఇంతకు బావగారెక్కడా అన్నది లలిత చుట్టూ చూస్తూ. మంత్రగత్తె ఒకసారి బాధగా మూలిగి, ఈ జన్మలో అదృష్టం ఉన్నట్టు లేదు. నా మంత్రాలన్నీ నాతోనే అంతరించిపోతాయి అన్నది. అదేంటక్క, నీ మంత్రశక్తితో నచ్చినవాడి మనసు మార్చి కట్టుకోలేకపోయావా అన్నది లలిత నవ్వుతూ. మంత్రగత్తె ఈసారి మరింత పెద్దగా మూలిగి, హిమాలయ గుహల్లోంచి ఇదే బయలుదేరి వస్తున్నాను అన్న మంత్రగాడొకడు మంత్రాలు నేర్పుతానంటే ముందుగా కీడు చేసే మంత్రాలు నేర్చుకున్నాను. విరుగుడు మంత్రాలు, మేలు చేసే మంత్రాలు, మనసు మార్చే మంత్రాలు నేర్పకుండానే కొండవాగులో కాలు జారిపడి ఎటో కొట్టుకుపోయాడు అన్నది. ఇంతలో ఒక ముళ్లపంది గుడిసె బయట ఉన్న చిలకడ దుంప మొక్కల్లోకి వచ్చి కాళ్లతో నేలను తవ్వడం ప్రారంభించింది. మంత్రగత్తె ఏదో మంత్రం చదివి క్షణంలో దాన్ని తొండగా మార్చేసింది. అద్భుతం అక్కయ్య, అద్భుతం అంటూ లలిత చప్పట్లు చరిచి, దాన్ని తిరిగి ముళ్లపందిగా మార్చాలంటే ఎలాంటి మంత్రం చదవాలి అని అడిగింది. చెప్పాను కదా, నా దగ్గర విరుగుడు మంత్రాలు లేవు, మేలు చేసే మంత్రాలు అంతకన్నా లేవు. ఆ తొండను ఇంకా నికృష్టంగా ఏ చీడపురుగుగానో మార్చగలను. కేవలం నన్ను మాత్రమే ఎలా పడితే అలా మార్చుకోగలను అన్నది మంత్రగత్తె. అయితే పాపం ఆ ముళ్లపందికి విముక్తి లేదా అని అడిగింది లలిత. దానికి మంత్రగత్తె భళ్ళుమంటూ నవ్వి, నేను చచ్చాకే దానికి విముక్తి అన్నది. లలిత కొంచెంసేపు ఊరుకుని చప్పున మంత్రగత్తె భుజాలు పట్టుకుంటూ, నా అనుమానాలన్నీ తీరాయి. ఇంకా నిజంగా మనం అక్కచెల్లెళ్ళం కాబోతున్నాం. మా పెద్ద బావను నువ్వు పెళ్లాడబోతున్నావు అన్నది. నిజంగానా? అదెలా సాధ్యం? నాది వికార రూపం అంటున్నారు కదా, మరి మీ బావను నన్ను పెళ్లాడేందుకు ఒప్పించగలవా అన్నది ఆశగా మంత్రగత్తె. ఓ, అదెంత పని! మా బావపై కోపించిన మునీశ్వరుడొకడు ఆయన అందగత్తెని చేసుకుంటే తల 1000 వక్కలవుతుందని శాపం పెట్టాడు. నేను మా బావ కోసం వికారుల్లో కటిక వికారిని వెతుకుతూ బయలుదేరాను. అదృష్టం కొద్దీ నువ్వు తారసపడ్డావు అన్నది లలిత. ఆహా, నా వికార రూపమే నా పాలిట వరమైందన్నమాట. పద, పెళ్లివారింటికి తరలి వెళదాం అంటూ మంత్రగత్తె లలితను వేగిర పెట్టింది. కొంతసేపటికి ఇద్దరు కుటీరం ముందుకు రాగానే మంత్రగత్తె అప్పుడే ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా తలాడిస్తూ, ఒకవేళ మీ పెద్ద బావ నాకు నచ్చుతాడో లేదో ముందుగా ఒకసారి చూస్తే ఏం అంది. అలాగే చూడు, ఏ పిచ్చుగానో మారి కిటికీ చువ్వల్లోంచి లోపలికి పో అన్నది లలిత ఉత్సాహంగా. ఆ మరుక్షణం మంత్రగత్తె ఊరపిచ్చుకగా మారి బుర్రుమంటూ కిటికీ చువ్వలకేసి ఎగరబోయేంతలో లలిత దాన్ని పట్టుకుని మెడ గట్టిగా నులివి లోపలికి గిరవాటు వేసింది. హఠాత్తుగా మంచం మీదకి వచ్చి పడిన పిచ్చుకను
గద్ద తన కాళ్ళతో తొక్కిపట్టి ముక్కుతో చీల్చి చెండాడేసి తినేసింది. ఆ విధంగా మంత్రగత్తె చావగానే నరహరికి ఎప్పటి రూపం వచ్చేసింది. అతడు లలితకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, లలిత, నాకు పునర్జన్మను ప్రసాదించావు, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అన్నాడు. నీకు తెలియదా బావా, రుణానుబంధం ఉన్నవాళ్లే భార్యాభర్తలు అవుతారట అంటూ లలిత ఆనంద పరవశురాలైంది. కథ సమాప్తం. తరువాతి కథ మార్పులేని మనిషి. ఈ కథను రాసిన వారు శ్రీ ముద్దా సోమప్ప శాస్త్రి గారు, మద్రాసు. ఇది 1949 నవంబర్ సంచిక చందమామలోది. ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు సూర్యవర్ధనుడు, రెండవవాడు చంద్రవర్ధనుడు, కడపటివాడు బాలవర్ధనుడు. తండ్రి వీరికి విడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడి చెట్టు మాత్రమే. అయితే ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైనది. ఎప్పుడో అప్పుడు అనకుండా 365 రోజులు అది కాస్తూనే ఉండేది. ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఇద్దరు ఆ చెట్టు కాయలు కోసి పట్టుకుపోయి ఊళ్ళో అమ్ముకురావడము, మూడవవాడు ఆ చెట్టుకి కాపలా కాస్తూ ఉండడం, ఇది వాళ్ళ ఏర్పాటు. ఒకరోజు ఆ చెట్టుకు కాపలా కాయడం బాలవర్ధనుడు వంతు వచ్చింది. సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు కాయలు కోసి ఊళ్ళోకి అమ్మడానికి వెళ్ళారు. ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి, నాయనా, నాకు ఆకలి దాహము అవుతున్నది, ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా అని అడిగాడు. అందుకు బాలవర్ధనుడు, తాత, నాకు 2 అన్నలు ఉన్నారు. ఈ రోజున వాళ్ళు పళ్ళు పంచుకుని వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళ కొమ్మలు తాకడానికైనా నాకు అధికారం లేదు. నా వాటాలో కొమ్మలు అవిగో, వాటిలో నీకు ఇష్టం వచ్చిన పళ్ళు ఇస్తాను, తీసుకోవచ్చు అనేసరికి సన్యాసి అలాగే చేయమన్నాడు. అప్పుడు బాలవర్ధనుడు చెట్టెక్కి 4 పళ్ళు కోసి సన్యాసికి ఇచ్చాడు. అవి పుచ్చుకొని సన్యాసి సంతోషంతో వెళ్ళిపోయాడు. మర్నాడు చెట్టు కాపలా కాయడం సూర్యవర్ధనుడి వంతు. వృద్ధ సన్యాసి సూర్యవర్ధనుడి వద్దకు వచ్చి బాలవర్ధనుడిని అడిగినట్టే అడిగాడు. సూర్యవర్ధనుడు కూడా తన వంతు కాయలలో 4 ఇంచి తీసి సన్యాసి భక్తితో సమర్పించాడు. సన్యాసి సంతోషించి వెళ్ళిపోయాడు. 3వ రోజున చంద్రవర్ధనుడు చెట్టు కాపలా కాయడానికి ఉండిపోయాడు. వృద్ధ సన్యాసి ఇతని వద్దకు కూడా వచ్చి చెట్టు కాయలు అడిగేసరికి చంద్రవర్ధనుడు తన వంతు కాయలలో 4 కాయలు మంచివి ఇచ్చి సన్యాసిని సంతోషపెట్టాడు. కొంతకాలమైన తర్వాత ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ అన్నదమ్ముల ముగ్గురును కలుసుకుని, అబ్బాయిలు, నాతో రండి, మీకు చిత్రాలు చూపిస్తాను అని చెప్పి వెంట పెట్టుకుని వెళ్ళాడు. కొంచెం దూరం పోయేసరికి వారి సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు సన్యాసి సూర్యవర్ధనుడి వైపు తిరిగి, నాయనా, ఈ సముద్రం నీ ఆధీనంలో ఉంచుతున్నాను, నీవు ఏమి కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అన్నాడు. అయితే ఈ సముద్రంలో ఉండి ఉప్పు నీళ్ళన్నీ తీయటి తెల్లటి క్షీరంగా మారిపోవాలి అని కోరుకున్నాడు. అంతే, మరుక్షణమే ఆ సముద్రం అంతా క్షీర సముద్రంగా మారిపోయింది. సూర్యవర్ధనుడు ఆ పాల నుంచి పెరుగు, వెన్న, నెయ్యి తీసి వ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ధనవంతుడై అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత సన్యాసి తక్కిన 2 వెంట పెట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనబడింది. అందులో కొన్ని లక్షల పావురాలు, పిట్టలు గింజలు ఏరుకొని తింటున్నాయి. సన్యాసి ఈసారి చంద్రభద్రుడి వైపు తిరిగి, నాయనా, ఈ మైదానము, పావురాలు నీ ఆధీనం చేస్తున్నాను. నాయనా, నీ కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను అన్నాడు. అయితే ఈ పావురాలన్నీ గొర్రెలుగా మారిపోవాలి అని కోరాడు చంద్రవర్ధనుడు. అంతే, వెంటనే ఆ మైదానమంతా గొర్రెలతో నిండిపోయింది. చంద్రవర్ధనుడు అక్కడే స్థిరపడి ఆ గొర్రెల ఉన్నితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి ధనవంతుడయ్యాడు. ఆ తర్వాత ఆ సన్యాసి బాలవర్ధనుడిని తీసుకుని ముందు సాగిపోయాడు. పోగా పోగా ఒక చిన్న ఆలయము, అందులో దేవి విగ్రహము కనపడినాయి. అక్కడ ఆగి ఆ సన్యాసి బాలవర్ధనుడితో, అబ్బాయి, ఈ గుడిలో ఉండే దేవిని తలచుకుని నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది అనేసరికి బాలవర్ధనుడు, అయితే స్వామి, దాపరికమెందుకు, నాకు ఒకటే కోరిక ఉన్నది, ఈ ఊరి పట్టపురాజు కూతురును పెళ్లాడాలి అని అన్నాడు. బాలవర్ధనుడి కోరిక విన్న సన్యాసి చిరునవ్వు నవ్వి, పర్వాలేదు, గట్టివాడివే అని ప్రేమతో వీపు తట్టి అతన్ని తన వెంట రాజుగారి కోటకు తీసుకుని వెళ్ళాడు. వృద్ధ సన్యాసి బాలవర్ధనుడు కలిసి వెళ్ళేసరికి అక్కడ 2 రాజకుమారులు తయారుగా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు రాజకుమారి కోసం వచ్చిన బాలవర్ధనుడు 3వ వాడన్నమాట. రాజకుమార్తెను పెళ్ళాడటానికి 3 యువకులు పోటీగా వచ్చేసరికి రాజుగారికి ఏ ఆలోచన పాలుపోలేదు.
ఆయన వృద్ధ సన్యాసికి నమస్కరించి, మహానుభావ, మీరు సర్వజ్ఞులు, మా క్షేమం కోరినవారు కనుక వివాహ విషయంలో మీకు తోచినట్టు నిశ్చయించండి అన్నాడు. అప్పుడు సన్యాసి 3 గులాబీ మొక్కలు తెప్పించి 3 యువకుల పేర్లు వాటిపైన రాయించి రాజకుమారిని స్వయంగా అందరి ఎదుట నాటమనండి. అందులో ఏ మొక్క రేపు ఉదయానికల్లా పూస్తుందో ఆ యువకుణ్ణి ఆమె వరించినట్టే నిశ్చయం అని చెప్పాడు. అందరూ ఈ ఏర్పాటు బాగుంది అన్నారు. అందరి ఎదుట రాజకుమారి 3 మొక్కలు నాటింది. సన్యాసి మహిమ వల్ల బాలవర్ధుడి పేరు రాసిన మొక్క మర్నాటికల్లా చక్కటి పువ్వులు పూసింది. మిగిలిన 2 మొక్కలు నాటినవి నాటినట్టే ఉన్నాయి కనుక రాజకుమారికి బాలవర్ధనుడికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ దేశ ఆచారం ప్రకారం అడవిలో ఒక కుటీరం నిర్మించుకుని నూతన దంపతులు 5 ఏళ్ల పాటు అందులో కాలక్షేపం చేయాలి. ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్ధనుడు రాజకుమారి నివసిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు ధనవంతుడైన సూర్యవర్ధనుడి వద్దకు ఈ సన్యాసి ఒక బిచ్చగాని రూపంలో వెళ్ళి, చాలా దాహంగా ఉన్నది, మీకు దేవుడు కొల్లలుగా పాడి అనుగ్రహించాడు కదా, కొంచెం మజ్జిగ తేట ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. దానికి సూర్యవర్ధనుడు, పోవోయ్ పక్షి, మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమి చలివేంద్రం కాదు, వర్తకానికి ధర్మానికి చాలా దూరం ఉంటుంది, వెళ్ళు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అప్పుడు సన్యాసికి కోపం వచ్చి, నీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి, నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు అని చెప్పి సముద్రం పైన మంత్రజలం చల్లాడు. దాంతో చూస్తూ ఉండగానే క్షీర సముద్రం కాస్త ఉప్పు నీటి సముద్రంగా మారిపోయింది. అప్పుడు సన్యాసి సూర్యవర్ధనుడితో, మేలుమర్చిన కృతజ్ఞుడా, నీవు ఎప్పటిలాగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండిపో అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెడదామని సన్యాసి మారువేషంలో చంద్రవర్ధనుడి వద్దకు పోయి, నాయన, చలితో వణికిపోతున్నాను, ముసలముండావాణ్ణి, మీకు దేవుడు ఇన్ని గొర్రెలు ఇచ్చాడు కదా, మీకు పనికిరానిది ఒక చింకి కంబళీ ముక్కను నాకు పారేయండి, మీ పేరు చెప్పుకొని కప్పుకుంటాను అని కోరేసరికి చంద్రవర్ధనుడు, సరి సరి, మేము నేసిన కంబళీలు 4 నీలాంటి సన్యాసులకి పంచిపెట్టేస్తే మేమెక్కడికి పోవాలి, మా వర్తకం ఏం కావాలి, వెళ్ళు వెళ్ళు అంటూ కసిరి కొట్టాడు. ఓహో, ఇంతవరకు వచ్చిందా నీ పని, ఏమిటి, ఎక్కడికి పోవాలి అన్నావు కదూ, చెప్తాను నువ్వు ఎక్కడికి పోవాలో అంటూ మంత్రజలం తీసి అభిషేకించేసరికి అతని కళ్ళ ముందే గొర్రెలన్నీ పావురాలుగా మారిపోయి గాలిలో ఎగరనారంభించాయి. సన్యాసి అతని వైపు తిరిగి, ఇక నుంచి నీవు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానమైనాడు. అన్నలిద్దరినీ ఈ విధంగా పరీక్షించిన తర్వాత చిన్నవాడైన బాలవర్ధనుడిలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలని సన్యాసికి బుద్ధి పుట్టి అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్ళాడు. సన్యాసి ఒక ముష్టివాని వేషంలో సరిగ్గా భోజనాల వేళకు కుటీరంలో తయారై ఆకలిగా ఉన్నది అన్నాడు. ఇక భోజనం చేద్దామని సిద్ధంగా ఉన్న దంపతులు ఇద్దరూ ఆ ముష్టివాన్ని ఎంతో ఆనందంతో లోపలికి తీసుకుపోయి తమ కోసం తయారు చేసుకున్న అడవి తేనె, ఫలాలు, వెదురు బియ్యం, అన్నము మొదలైన పదార్థాలు వడ్డించి కడుపు నిండుగా అతనికి భోజనం పెట్టారు. అయ్యా, మేము 5 ఏళ్ల అరణ్యవాస దీక్షలో ఉన్నాము కనుక ఇంతకంటే ఎక్కువ ఆదరించలేకపోయాము అని సానుభూతి తెలిపారు. వారు భక్తితో వడ్డించిన భక్ష్యాలు ఆనందంతో ఆరగించి సాధువు చిరునవ్వు నవ్వాడు. నాయనా, మామిడి చెట్టు కాపలా కాసే నాటి నీ మంచితనం ఇప్పటికీ ఏ మార్పు లేకుండా నీలో అలాగే ఉన్నందుకు సంతోషించాను. నీవు మంచివాడు కనుకనే నీకు తగిన భార్య దొరికింది. దేశాచారం ప్రకారం మీరు ఇంకా దీక్షలో ఉండవలసి ఉన్నప్పటికీ అరణ్యవాసం చేస్తున్నామే అనే బాధ మీకు ఇక నుంచి కలగబోదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే రాజభోగంగా ఉంటుంది అని చెప్పి ఆ కుటీరం పైన మంత్రజలం చల్లాడు. అంతే, తక్షణమే ఆ కుటీరం ఒక రాజభవనంగా మారిపోయింది. అందులో రాజుగారి కోటలో ఉన్నట్టే అన్ని హంగులు అమరి ఉన్నాయి. బాలవర్ధనుడు భార్య మారువేషంలో ఉన్న సాధువును గుర్తించి సాష్టాంగపడ్డారు. సాధువు వారిని దీవిస్తూ అంతర్ధానమైనాడు వారికి తెలియకుండానే. ఆ తర్వాత చాలా కాలం బాలవర్ధనుడు రాణి ఆ భవనంలో హాయిగా నివసించారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.